హలో ఫ్రెండ్స్, మనమైతే కేరళకి వచ్చేసాము పొద్దున్నే. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది కేరళ. చూడండి ఎలా ఉందో. ఇది ఒక రివర్ అనుకుంటా. ఇదైతే లాటరీ సిస్టమ్ అనమాట. ఇక్కడ లీగల్ లాటరీ సిస్టము. మొత్తం ఇదే త్రివేంద్రం టెంపుల్ ముందర వాటర్ ఉంటుంది. మొత్తమే అదే త్రివేంద్రం టెంపుల్ గోపురము. రూమ్ అయితే తీసుకున్నాము. మొత్తం 800 రూము. ఒక బెడ్ ఇచ్చాడు, ఒక స్టూల్ ఇచ్చాడు, ఒక ఫ్యాన్ ఉంది. సరిపోతుంది నలుగురికి. అండ్ గుడికి అయితే దర్శనం అయిపోయింది మాది. అండ్ అజిమల శివ టెంపుల్కి అయితే మేము బస్సు ఎక్కేసాము. కేరళ మొత్తం గ్రీన్గా ఉంటుంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. మేము అజిమల శివ టెంపుల్ రోడ్కి అయితే దిగాము. ఇక్కడైతే బోర్డు పెట్టారు వాళ్ళు, అజిమల శివాలయం అని. దాన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ నడుచుకుంటూ కొంచెం దూరం వస్తే మనకు అజిమల శివ స్టాచ్యూ వస్తుంది. అదిగోండి అజిమల శివ స్టాచ్యూ, భలే ఉంది. అండ్ మేము బీచ్కి అయితే వచ్చాము. దాని కిందనే ఉంటుంది బీచ్ ఇలా ఉంది మొత్తము. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇలా త్రివేంద్రం ట్రిప్ వెళ్ళాలంటే మేమైతే ట్రైన్ గుంతకల్ నుంచి బుక్ చేసుకున్నాము తిరువనంతపురం సెంట్రల్కి. మాకైతే పర్ హెడ్ 550 రూపీస్ పడింది గుంతకల్ నుంచి త్రివేంద్రం వెళ్ళడానికి. అండ్ రిటర్న్ కూడా అంతే పడుతుంది. అండ్ అక్కడ రూమ్ వచ్చేసి 800 ఉంటుంది. దగ్గరలోనే ఉంటుంది, టెంపుల్కి దగ్గరలోనే. అండ్ మొత్తం 2500లో త్రివేంద్రం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళాలనుకుంటే మీరు మాత్రం IRCTC యాప్లో కాకుండా తాత్కాల్లో బుక్ చేసుకోండి. కొంచెం ముందరనే టికెట్ బుక్ చేసుకోండి, కన్ఫర్మ్ అయ్యేటట్టు చూసుకోండి. స్లీపర్లో మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే జర్నీ వచ్చేసి 24 అవర్స్ ఉంటుంది. అండ్ అజిమల శివ టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ ఇదే ఈవినింగ్ వ్యూ హైలైట్ ఉంది మొత్తము. ఇదే స్టాచ్యూ అనమాట. చూడండి సన్ సెట్ అవుతుంది మొత్తము. చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ అయితే హైలైట్ ఉంది వ్యూ. ఇక్కడ నుంచి మేము సన్సెట్ అయితే క్యాప్చర్ చేసాము. చూడండి ఎలా ఉందో. సన్సెట్ అవుతూ ఉంది మొత్తం స్లోగా. మా గనిబాయ్ అయితే బాటిల్ నెత్తి మీద పెట్టుకుని సాహసాలు చేస్తున్నాడు మొత్తానికి. మేమైతే రిటర్న్ అయితే బయలుదేరాము రూమ్కి అయితే. అండ్ రూమ్ నుంచి వచ్చాక ఆకలి అవుతుంటే బయట పానీపూరి, చాట్ మసాలా అయితే తినడానికి వెళ్ళాము. అక్కడ 50 రూపీస్ అనమాట ప్లేట్ వచ్చేసి. ఇది బేల్పూరి అండ్ పూరి ఇది కూడా ఒకటి తిన్నాము. 2 తిన్నాము మొత్తం ప్లేట్లు. అండ్ నైట్ వ్యూ టెంపుల్ అయితే బాగుంది. మొత్తం దీపాలతో వెలిగిపోతుంది దీపాలు. అండ్ నైట్ తినడానికి అయితే ఇక్కడ చిన్న దోశలు అంటాయి. ఇవి ఒకటి 8 రూపాయలు. చాలా బాగుంది. టిఫిన్ అయితే 8 రూపాయలు అనమాట ఒక టిఫిన్ దోశ. కానీ కారం స్పైసీగా ఉంది. గూడూరు నుంచి 1200 కిలోమీటర్లు వచ్చి షోలో గెలుపుకునికే గూలి, బ్లేడ్లు, రేజర్ కత్తెరలు వేసుకునేక బకెట కత్తెర అనుకున్నాడు ఆ మహానుభావు గనిగాడు. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.